మేషరాశి. ఈ రాశి వారి రోజు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ వ్యవహారాలు నిర్వహించాలి. మీకు శుక్రగ్రహానికి సంబంధించిన అనుకూలత ఉండడం వలన కొన్ని ముఖ్యమైన పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి. అన్ని రంగాల్లోపట రాణిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మేషరాశి వారు ఈరోజు శ్రీమాత్రే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి నిర్ణయాల్లోపట మీకు అనుకూలత పెరుగుతూ ఉంటుంది. సంఘం లోపట గౌరవ మర్యాదలు పొందుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. విద్య ఉద్యోగ రంగాల్లోపట కొంతవరకు రాణిస్తారు. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యంగా అమ్మవారుకు పసుపు కుంకుమ సమర్పించి లక్ష్మీదేవికి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశివారు ఈరోజు కొంత మెల్లగా వ్యవహరించాలి. తొందరపాటుతనం పనికిరాదు. ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. కొత్త అవకాశాలు ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ అభిమానాలు పెరుగుతాయి. ధనపరంగా కొంత కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. మీ యొక్క ప్రయత్నాలకు తగిన విలువను గుర్తింపు పొందుతారు. మిథున రాశి వారు ఈరోజు శ్రీచక్రవాసిన్యై నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని అమ్మవారుకు కొంత తీపి పదార్థాన్ని నివేదన చెయ్యండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.